ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అంతా తానై వ్యవహరించిన ఆ నేత మాజీ అయిన తర్వాత నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదట. నియోజకవర్గానికి చుట్టం చూపుగా వచ్చిపోతున్నారట. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మాజీ మంత్రిపై ఎప్పుడు బహిరంగ సమరం ప్రకటిస్తూ ఆయన పార్టీలో ఇమడనివ్వకుండా చేస్తూ పొమ్మన్లేక పొగపెట్టారు. ఆయనతో సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుతూ నియోజకవర్గంలో పొలిటికల్ రణరంగాన్ని తలపించారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం కంప్లీట్గా మారిపోయింది. నాటి మాజీ మంత్రి ఇప్పుడు మంత్రిగా మారారు. ఆ ఎమ్మెల్యే మాత్రం మాజీ ఎమ్మెల్యే అయ్యారు. దీంతో ఆయనలో ఒకప్పుడున్న ఫైర్ ఇప్పుడు మొత్తం మాయమైందట. ఒక్క ఓటమితో కంప్లీట్గా సైలెంట్ అయిపోయిన ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు, ఏంటా నియోజకవర్గం, ఈ స్టోరీలో చూద్దాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొల్లాపూర్ రాజకీయాలు ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటాయి. కొల్లాపూర్ నియోజకవర్గానికి 1952లో మొదటిసారిగా ఎన్నికలు జరగ్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యధికంగా ఎమ్మెల్యేగా జూపల్లి కృష్ణారావు కొనసాగారు. 4 సార్లు కొల్లాపూర్లో ఎమ్మెల్యేగా గెలిచిన జూపల్లి కృష్ణారావు దాదాపు 20 సంవత్సరాల పాటు ఆ నియోజకవర్గంలో తిరుగులేని రాజకీయ నేతగా కొనసాగారు. 2 వేరువేరు ప్రభుత్వాలలోనూ ఆయన కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇదే క్రమంలో 2012లో కాంగ్రెస్ ప్రభుత్వంలో తాను కొనసాగుతున్న మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు జూపల్లి. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో 2014 సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయం సాధించి కేసీఆర్ క్యాబినెట్లో కీలక మంత్రి అయ్యారు. అయితే 2018 ఎన్నికల నాటికి ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. 2018లో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో జూపల్లి ఓటమి చవి చూడాల్సి వచ్చింది. 2018లో కాంగ్రెస్ తరపున గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్లో 20 ఏళ్లుగా ఎదురు లేకుండా ఉన్న జూపల్లి గెలుపునకు చెక్ పెట్టారు. అయితే ఆ వెంటనే జరిగిన పొలిటికల్ పరిణామాలతో బీరం హర్షవర్ధన్ రెడ్డి అధికార బీఆర్ఎస్ పార్టీలోకి మారారు. ఒకే వరలో 2 కత్తులు ఇమడలేవన్నట్లు ఒకే పార్టీలో ఉన్న జూపల్లి కృష్ణారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిల మధ్య నాటి నుంచి భీకరమైన వర్గపోరు మొదలైంది. ఈ అంతర్గత కొట్లాటలు దాదాపు 5 ఏళ్ల పాటు అంటే 2023 ఎన్నికల వరకు కంటిన్యూ అయ్యాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఈ వర్గపోరు కాస్త ప్రత్యక్ష రాజకీయ రణరంగంగా మారిపోయింది. 2023 ఎన్నికల ముందు జూపల్లి కృష్ణారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిలు ఒకరిపై ఒకరు విసురుకున్న సవాళ్లు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపాయి. ఒకరి జాతకాలు ఒకరు నిరూపించుకోవడానికి సిద్ధపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసి అడ్డుకున్నామని జూపల్లిపై బీరం పైరవగా, గత 20 ఏళ్లుగా ప్రజలను మోసం చేశావని, సొంత గన్మెన్ను కాల్చి చంపేస్తుంటే చూస్తూ ఊరుకున్నామని, బ్యాంకుల అప్పులు ఎగ్గొట్టావంటూ జూపల్లి విరుచుకుపడ్డారు. ఆఖరికి కొల్లాపూర్ చౌరస్తా వేదికగా బహిరంగ చర్చకు సమయం కూడా కేటాయించుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి జూపల్లి కృష్ణారావు మంత్రి అవడం, బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన బీరం హర్షవర్ధన్ రెడ్డి ఘోరంగా ఓడిపోవడంతో టోటల్ పొలిటికల్ సీన్ రివర్స్ అయింది. ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పుడు జూపల్లితో డి అంటే డి అన్న బీరం హర్షవర్ధన్ రెడ్డి 2023 ఎన్నికల ఓటమి తర్వాత కొల్లాపూర్ వైపు కన్నెత్తి చూడకపోవడంపై స్థానిక గులాబీ శ్రేణులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర నాయకత్వం ఏదైనా అఫీషియల్ కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పుడు మాత్రమే ఆయన చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వచ్చి వెళ్తున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు పూర్తవుతున్నా స్థానిక ప్రజల్లోకి వెళ్లి పోరాటాలు చేయడంలో బీరం కంప్లీట్గా విఫలమవుతున్నారని, ఆయన సైలెన్స్ వల్ల క్యాడర్ కంప్లీట్గా పక్క పార్టీల వైపు చూసే ప్రమాదం ఉందని స్థానిక బీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొల్లాపూర్లో ప్రస్తుతం రాజకీయాలు ప్రశాంతంగానే ఉన్నా ఎప్పుడు ఎలా మారుతాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి పదవిలో కొనసాగుతున్న జూపల్లి కృష్ణారావు నియోజకవర్గాన్ని అంతగా పట్టించుకోవడం లేదన్న టాక్ వినిపిస్తుంది. అదే సమయంలో బీఆర్ఎస్ క్యాడర్ మాత్రం తమ నేత బీరం హర్షవర్ధన్ రెడ్డి మళ్లీ ఫీల్డ్లోకి వచ్చి జూపల్లిపై సమర శంఖారావం పూరిస్తారనే ఆశతో ఎదురు చూస్తుంది. మరి బీరం హర్షవర్ధన్ రెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యి నియోజకవర్గానికి దగ్గరవుతారా, లేక ఈ సైలెంట్ ఆపరేషన్తోనే రాబోయే ఎన్నికల్లో సీటు కోల్పోతారా అనేది కొల్లాపూర్ పాలిటిక్స్లో బిగ్గెస్ట్ సస్పెన్స్గా మారింది. మరి బీరం నెక్స్ట్ స్కెచ్ ఎలా ఉంటుందో చూడాలి.